చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వక్ఫ్ బిల్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి బిల్లుకి మద్దతు ఇచ్చింది అనుకుందాం. ఆ మద్దతు ఇచ్చే క్రమం కూడా 4 సవరణలు ప్రవేశపెట్టింది. 4 సవరణల్లో 3 ఆమోదింపజేసింది. వక్ఫ్ బిల్ మంచిదనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు దానికి మద్దతు ఇచ్చారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు పొరపాటును కూడా మద్దతు ఇవ్వరు. ప్రజలకు మంచి జరుగుతుందంటేనే ఆయన నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయం తీసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తాడో, ఎన్ని నాటకాలు ఆడతాడో మనకు తెలుసు. జగన్ చిత్తశుద్ధికి నిజంగా ఇది పరీక్షా సమయం. నిన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదేదో మాట్లాడాడు. వ్యతిరేకమని చెప్పలేదు, మొత్తాన్ని చెప్పలేదు, అటు ఇటు కాకుండా బ్యాలెన్స్గా ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోయినా, వ్యతిరేకించినా బిల్ పాస్ అవ్వటం ఆగదు. పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మద్దతు ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించినందువల్ల ఆగేదేం కాదు అది. కానీ రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి బలం ఉంది. రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు వాదించవచ్చు, వ్యతిరేకించవచ్చు, అడ్డగించవచ్చు. ఆయన గట్టిగా నిలదీస్తే, వ్యతిరేకిస్తే ఆ బిల్ పాస్ అవ్వదు. అసలు సంపూర్ణంగా బిల్ని ఆపేయవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే. అప్పుడు మనం గమనిస్తే రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తేనే ఆయనకి నిజంగా ముస్లింల పట్ల, ముస్లింల సమాజం పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్టు, చిత్తశుద్ధి ఉన్నట్టు. అది చేయకపోతే ఆయన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఆయన మోయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలి మనం. గతంలో సిఏఏ, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 వంటి కీలకమైన బిల్లుకి పూర్తిగా మద్దతు ఇచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడింటికి పూర్తిగా మద్దతు ఇచ్చాడు. వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలా. ఇప్పుడు తనకి రాజ్యసభలో బలం ఉంది కాబట్టి ఆయనకి నిజంగా ముస్లింల పట్ల ప్రేమాభిమానులు ఉంటే, లేదు ఆ బిల్లు వల్ల ముస్లింలకి అన్యాయం జరుగుతుందని ఆయన భావిస్తే, ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తే అడ్డగించవచ్చు, ఆపవచ్చు, వ్యతిరేకించవచ్చు. రాజ్యసభలో బిల్లు పాస్ కాదు, పెండింగ్లో పడిపోతుంది. మరి ఆ చిత్తశుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర? అడ్డుకోగలుగుతాడా? అడ్డగిస్తాడా? గతంలో వక్ఫ్ బిల్ మీద పార్లమెంట్ కమిటీ వేసినప్పుడు దాంట్లో ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన కుడిభుజం, పార్టీలో 2వ స్థానం ఉన్న విజయసాయిరెడ్డి గారు ఆ కమిటీలో మెంబర్. ఆయన కూడా పాల్గొన్నాడు 4 సార్లు కమిటీ మీటింగుల్లో. అప్పుడెప్పుడు వ్యతిరేకించలా, ఏం మాట్లాడలా, కనీసం సవరణలు కూడా ప్రతిపాదించలా. తెలుగుదేశం పార్టీ ఇంకా సవరణలు ప్రతిపాదించి వాటిని ఆమోదింపజేసుకుంది. సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో, నీలి కూలి మీడియాలో గొప్పలు చెప్పుకోవడం కాదు, రాజ్యసభలో వ్యతిరేకించి చూపించండి. చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా పనిచేస్తే మాత్రం వక్ఫ్ బిల్ వల్ల ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందని జగన్ రెడ్డి భావిస్తే రాజ్యసభలో నిలదీయాలి, అడ్డుకోవాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి బయటపడుతుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పిదాలన్నా ముస్లిం సమాజం క్షమిస్తుంది. గతంలో అనేక చేశాడు, రంజాన్ తోఫాయి కొట్టాడు, చాలా చేశాడు, అడ్డుగోలు పనులు చాలా చేశాడు. వాటన్నిటి మర్చిపోయి ముస్లిం సమాజం క్షమించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో అడుగునే దమ్ముందా?